నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ప్రతిపక్షాల ఇండియా కూటమికి ఓ నాయకుడు గాని ఓ లక్ష్యం అంటూ లేదని భారత కూటమికి నాయకుడే లేడని ఆ ఉద్దేశం లేదని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ఒకవైపు బీజేపీ ఎన్డీఏ మరోవైపు అవినీతిమయమైన ఇండి కూటమి ఈ ఎన్నికల్లో ప్రజల ముందు ఉన్నట్లు ఆయన చెప్పారు. పంజాబ్లోని పాటియాలలో గురువారం ఆయన తొలి ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ దేశాన్ని సమాజాన్ని విభజించాలని కోరుకుంటున్న ఇండి కూటమి ఓవైపు భారతదేశాన్ని వికసిత్ భారత్గా అభివృద్ధి చేయాలనుకునే మోదీ మరోవైపు ఉన్నారని ఆయన చెప్పారు. జిల్లాలోని పలు ప్రాంతాలలో రైతులు ఆందోళనల మధ్య ర్యాలీ వేదిక వద్దకు చేరుకున్న ప్రధానికి బీజేపీ పాటియాల అభ్యర్థి ప్రణీత్ కౌర్, ఫరీద్ కోట్ అభ్యర్థి హన్సరాజ్ హన్స్, సగ్రూర్ అభ్యర్థి అరవింద్ ఖన్నా, బంఠీడా అభ్యర్థి పరంపాల్ కౌర్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ ఝాకర్ తదితరులు స్వాగతం పలికారు. సభను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ పంజాబ్ ముఖ్యమంత్రిని భగవత్ మాన్ను లక్ష్యంగా చేసుకుని తాను ఎప్పుడు ఢిల్లీ దర్బార్లో తన ఉనికిని చాటుకోవడంలో తీరిక లేకుండా ఉంటారని ఎద్దేవా చేశారు. ఇక రానున్న 5 సంవత్సరాలలో 5గురు ప్రధానమంత్రుల గురించి ప్రతిపక్ష ఇండి కూటమి మాట్లాడుతుందని మహేంద్రగఢ్లో ఒక ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. ఆవు పాలు ఇవ్వకముందే కూటమిలో నెయ్యి కోసం కీచులాట మొదలైందని ప్రధాని ఎద్దేవా చేశారు. 6వ దశ ఎన్నికల ప్రచారం గడువు ముగియడానికి కొన్ని గంటల ముందు ఆయన హర్యానాలోని ప్రసంగించారు. ఇక తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు దళితులు గిరిజనుల రిజర్వేషన్ ఎవ్వరూ లాక్కోలేరని ప్రకటించారు. ఎన్నికలలో మీరు దేశ ప్రధానమంత్రిని మాత్రమే ఎంపిక చేసుకోవడం లేదని దేశ భవిష్యత్తును కూడా నిర్ణయిస్తున్నారని ఆయన ప్రజలందరినీ ఉద్దేశించి స్పష్టంగా చెప్పారు. మీరు స్వయంగా చూసి తెలుసుకున్న మీ సేవకుడు మోదీ ఒక పక్క, ఎవరో కూడా తెలియని వ్యక్తి మరో పక్క ఉన్నారని ఆయన తెలియజేశారు. ఇక కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, ద్రవిడ మున్నేట్ర కళంగంతో కూడిన ఇండి కూటమిపై ధ్వజమెత్తుతూ అది పూర్తిగా మతతత్వ, కులతత్వ, వారసత్వ కూటమని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాలంలో అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని అనుమతించలేదని ప్రధాని ఆరోపించారు. 5 ఏళ్లలో 5గురు ప్రధానమంత్రులు ఉంటారని ఇండి కూటమి మాట్లాడుతుందని విమర్శించారు. 1990 దశకంలో హర్యానాలో బీజేపీ కోసం తాను పనిచేసిన రోజులను ఆయన గుర్తు చేసుకుంటూ హర్యానా తన పట్ల చాలా ప్రేమ చూపించిందని, తనకు ఇక్కడ ప్రజలతో మంచి సంబంధాలు ఉన్నాయని మోదీ తెలిపారు. హర్యానా అభివృద్ధి ఆగదని తాను హామీ ఇస్తున్నానని ఆయన ప్రకటించారు. ఇక కాంగ్రెస్ చేసిన పాపాలను కడిగేందుకు గత 10 ఏళ్లుగా చాలా కష్టపడ్డానని ఆయన చెప్పారు. తమ ఓటుమికి ఎవరిని నిందించాలో ఇండి కూటమి అప్పుడే సాకులు వెతకడం మొదలుపెట్టిందని ఆయన విమర్శించారు. హర్యానాలోని 10 లోక్సభ స్థానాలకు మే 25న అంటే ఈ రోజే పోలింగ్ జరగనుంది. గురువారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెరబడింది. ఏదేమైనా కానీ అవినీతి పార్టీలు ఒకవైపు, అవినీతి ప్రక్షాళన చేయడానికి 10 ఏళ్లుగా కష్టపడుతున్న పార్టీ మరోవైపు ఎవరికి ఓటేస్తారు అంటూ ఇండైరెక్ట్గా కాంగ్రెస్ ఇజ్జత్ తీసేస్తే 10 ఏళ్ళు దీనంతా ప్రక్షాళన చేయడానికి మోదీ ఎంత కష్టపడ్డాడు అనే విషయాన్ని కూడా చాలా క్లియర్ కట్గా ఎన్నికల ప్రచార సభలో మోదీ తెలియజేశారట. హర్యానాతో తనకున్న అనుబంధాన్ని తెలియజేయడంతో కొంత అక్కడ ఎమోషనల్గా కూడా వర్కౌట్ అయినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే హర్యానా ప్రజలు పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా ఓటేయొద్దు అంటూ ప్రచారం చేయడం గమనార్హంగా చెప్పుకోవచ్చు. మరి 5వ విడత ఎన్నికల్లో మోదీ ప్రచార సభల ప్రభావం ఏ మేరకు ఉంటుందని మీరు అనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మందికి ప్రతిరోజు నేను వీడియోలలో చెప్తూనే ఉన్నాను, అబ్బా ఇది మన ఛానల్, సో ప్లీజ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తే నాకు అంత బలం, నన్ను ఆదరించే వాళ్ళు అంతమంది ఉన్నారు అనిపిస్తుంది. ఎందుకు అనంటే ఇలా ఇండివిజువల్గా జాతీయవాదాన్ని నడిపిస్తున్న వాళ్ళకు సపోర్ట్గా నిలిచే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. బట్ అనుకున్న దానికంటే తక్కువ స్థాయిలోనే మీరందరూ టైంలోనే మీరంతా నన్ను ఆదరించారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అంతే, ప్రతి వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఎక్కువగా వీడియోస్ షేర్ అవుతూ ఉంటాయి. అండ్ సపోర్ట్ కూడా చేయండి. ఎన్నోసార్లు చెప్పాను, దీని గురించి చాలామంది చాలా రకాల కామెంట్స్ కూడా చేశారు. అయినా కూడా చెప్తున్నాను, ఈ ఛానల్ నిలబడాలి అని అంటే నాతో పాటు మీ అందరి సపోర్ట్ కూడా చాలా అవసరం. మనకి ఇంకా రెంటల్ బేస్ మీద ఎక్విప్మెంట్ నడుస్తున్నాయి, ఒక ప్రాపర్ ఆఫీస్ కూడా లేదు. ఇవన్నీ మనవి అనేవి సంపాదించుకోగలిగితే ఖచ్చితంగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఒక వారధిగా ఉంటూ జాతీయవాదాన్ని జనాల్లోకి తీసుకెళ్లడంలో మన ఛానల్ తన వంతు పాత్ర పోషిస్తుంది. రేజ్ యువర్ వాయిస్ పేరుతోటి ప్రతి ఒక్కరి వాయిస్ని రేజ్ చేస్తూ ప్రతి సమస్య మీద కూడా కొట్లాడుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి, అలా కూడా సపోర్ట్ చేయొచ్చు. అండ్ వ్యాపార ప్రకటనల కోసం కూడా సపోర్ట్ చేయండి. దాని ద్వారా మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు. మన ఛానల్కి సపోర్ట్ చేసినట్టుంటుంది. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.